జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏ మూలన దాక్కున్నా పట్టుకొచ్చి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారికి తగిన బుద్ధి చెబుతామని మోదీ హెచ్చరించారు. అంతేకాదు పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి దెబ్బకొట్టేలా భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. పహల్గాంలో ఉగ్రదాడి ఘటనను పలు దేశాలు ఖండించాయి. అమెరికా, రష్యాతో పాటు పలు దేశాలు భారత్కు సంఘీభావం తెలిపాయి. అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ట్విట్టర్ వేదికగా భారతదేశానికి తమ బలమైన మద్దతును అందిస్తామని చెప్పారు. భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా భారత్కు మద్దతుగా నిలుస్తుందని అన్నారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని చెప్పారు. ఈ ఘటన సమయంలో భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమెరికా నుంచి భారత్కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న తరుణంలో పాకిస్తాన్ దేశంపై భారత్ సైనిక చర్యకు దిగితే అమెరికా నుంచి భారత్కు ఏ స్థాయిలో సహకారం అందిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశంకు అమెరికా బలమైన మద్దతును ప్రకటించినప్పటికీ పాకిస్తాన్పై భారతదేశం సైనిక చర్యను ప్రారంభిస్తే అమెరికా సహకారం అందించే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే రెండు దేశాల మధ్య అణు సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సమన్వయం, చర్చల కోసం అమెరికా ప్రయత్నించే అవకాశం ఉంది. 2019 పుల్వామా దాడి తర్వాత కూడా భారతదేశం ఆత్మరక్షణ హక్కుకు అమెరికా మద్దతు తెలిపినప్పటికీ పాకిస్తాన్పై భారత్ చేసే సైనిక ప్రతీకార చర్యను అమెరికా స్పష్టంగా ఆమోదించలేదు. దక్షిణాసియా విశ్లేషకుడు మైకేల్ కుగేల్ మాన్ ప్రకారం ట్రంప్ సైనిక ప్రతీకార చర్యలకు అంగీకరిస్తారని భారతదేశం భావించకూడదని చెప్పారు. తాజాగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. రోమ్ పర్యటనకు బయలుదేరిన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడారు. భారత్, పాక్ ఉద్రిక్తతలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని అంటూ ట్రంప్ మరోసారి ఖండించారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని ట్రంప్ అన్నారు. తద్వారా భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్యకు దిగితే తాము మద్దతిచ్చే అవకాశం ఉండదన్న ఉద్దేశాన్ని ట్రంప్ తెలియజేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.